అన్ని బాగున్నాయి. ఇద్దరు హీరోయిన్లు ఎవరు బాగున్నారు? రాశిఖన్నా గారిది బాగుందా, శ్రీకాంత్ బాగుందా? పవన్ కళ్యాణ్ బాగుంది. ఒకటే చెప్తా, మహాభారత్ తెలుసుగా, మహాభారత్ భగత్ సింగ్ ఎంత ఇన్స్పైరేషన్ చేసిండు సినిమా, ఎంత ఇన్స్పైరేషన్ చేసిండు ఆ సినిమా మాత్రం మైండ్ బ్లోయింగ్ అన్న. ఏ పాడొచ్చినా నుంచుంటామే ఏమన్నా మా సినిమా స్టోరీ అదిరిపోయిందన్న. భగత్ సింగ్ అని జై మహాభారత్. తమ్మనకి ఎట్లా గుడి కట్టామో హరిశంకర్కి ఎట్లా గుడి కట్టాము. పవన్ కళ్యాణ్ 2 తెలుగు రాష్ట్రాలు ఓడే దేవుడు కళ్యాణ్ బాబు అంతే. రొమాన్సింగ్ ఫైటింగ్ అన్నీ అదిరిపోయినాయి అన్న. మళ్ళీ OG2 మళ్ళీ ఇంకో రికార్డు తెస్తుంది. రికార్డు పల్లెముతారు పవన్ కళ్యాణ్. మా రికార్డు మేము బద్దలేదు కొట్టుకుంటూ ఒకటి తర్వాత ఒకటి అంతే. జనసేన రాలేరు. చాలా రోజుల తర్వాత చేయించాడు. చాలా రోజుల తర్వాత చెప్పేస్తే భూకంపం తెచ్చేసిన మళ్ళీ భూకంపం నెక్స్ట్ సినిమా. ఎమోషన్ చూసాం కదా, సో అలాంటి ఎమోషన్ అంతకన్నా ఎక్కువ ఎమోషన్ మనం దీంట్లో చూడగలుగుతాం బ్రో. అదైతే పక్కా బ్రో. లిటరల్లీ కళ్ళలో నీళ్ళు వచ్చేసాయి. ఒక 2 సీన్లు ఉంటాయి బ్రో, ఆ 2 సీన్లలో లిటరల్లీ కళ్ళలో నీళ్ళు వచ్చేసాయి బ్రో. పక్కా చాలా బాగుందండి సినిమాలో ఇంటర్వెల్ సీక్వెన్స్ ఉంటుంది, అసలు అదిరిపోయిందండి అసలు మటుకు. శ్రీలీల యాక్టింగ్ చాలా బాగుంది సినిమాలో, ప్లస్ పాయింట్ శ్రీలీల. అసలు సినిమా OG నుంచి ఉంది, చాలా బాగుంది. బ్లాక్ బస్టర్ హిట్ అయిపోతుంది. 4 ఇవ్వచ్చండి దీనికి. రికార్డ్స్ అంటూ బ్రేక్ చేయడం అంటే ఉండదు, కానీ బాగుంది సినిమా, చాలా బాగుంది. తొలి ప్రేమ సీన్స్ రిపీట్ చేశాడు. బాగుంది. సాంగ్స్ బాగుంది, సాంగ్స్ BGM బాగుంది, తమన్ BGM సాంగ్స్ అన్ని చాలా బాగున్నాయి అనమాట. 25 years బ్యాక్ వచ్చింది కదా తొలి ప్రేమ. ఇప్పుడు ఎలా ఉన్నాడు పోస్టర్? అప్పటి పోస్టర్ ఇప్పుడు పోస్టర్ సేమ్ వాళ్ళు, ఎవరు చేంజ్ చేయలేదు అక్కడ. అది ఎలివేషన్స్ కానీ, సాంగ్స్ కానీ, ఎమోషన్స్ కానీ, ఫైట్స్ కానీ అన్ని చాలా బాగున్నాయి. మళ్ళీ పోస్టర్ చూసిన చాలా సంతోషంగా ఉంది. డిసప్పాయింట్ అవర్ అన్న, డెఫినెట్లీ బ్లాక్ బస్టర్ టవర్. డిసప్పాయింట్ అయితే అవర్. రేటింగ్ అవుట్ ఆఫ్ 5 3.54.